జగిత్యాల కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు చాలా మంది కళాకారులు వచ్చారు. మనతో పాటు మాట్లాడడానికి సింగర్ పులి శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అన్న. చెప్పండి, ఎలా ఉంది? మొత్తానికి గతంలో చూసాము బీఆర్ఎస్ కి 2 సార్లు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏమంటున్నారు ప్రజలు? పల్లెపల్లెలు తిరుగుతుంటారు కదా. ఎక్కడ చూసినా, ఏ పల్లెకి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ గడపకు పోయినా కూడా మళ్ళా సారే రావాలి, కారే కావాలి. సార్ ఉన్నప్పుడే మా పల్లెలు మంచుకుంటే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ఇంటింటికి సంక్షేమ పథకాలు వచ్చినాయి, అభివృద్ధి ఫలాలు అందినాయి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వచ్చినాయి. ఇవాళ ఈ సైకో ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరు మీద ఏదైతే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండో ఆ ప్రజాపాలనలో ప్రజలు లేరు. ప్రజలను కలుస్తా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రజలను కలుస్తలేడు. కేవలం ప్రజలను వంచడం, ప్రజలను నాశనం చేయడం, ప్రజల ఇల్లు కొలగొట్టడం పైననే ఆయన దృష్టి ఉన్నది. ఢిల్లీకి కప్పం కట్టడం పైననే ఆయన దృష్టి ఉన్నది. అందుకే వెలుగు మాటలు కావచ్చు, ఇలా గాంధీ పేరు మీద కడుతున్నటువంటి మూసి సుందరీకరణ పేరు మీద కడుతున్నటువంటి కూల్ చేస్తున్నటువంటి ఆ ఇండ్ల ఆ ప్రజల గోస ఆర్తనాదాలు ఇలా సార్ మీరు ఎక్కడున్నారు, కేసీఆర్ సార్ మళ్ళా రావాలని కోరుకుంటున్నారు. ఇలా వాళ్ళ గోస వర్ణనాతీతం. అందుకే అంటున్నా, పోతవయ్యో రేవంతు. ఉత్తరంగా ఇది 100 రోజులకే చెప్పినాం మేము. ఎందుకంటే ఈయన చేయడం 6 గ్యారెంటీలు లేవు, అంత ఉత్తదే డొల్ల బోనస్. పోతవయ్యో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవయ్యో రేవంతు పోతవు 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 నువ్వు కూలిపోతవయ్యో, పోతవయ్యో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవయ్యో రేవంతు. ఇట్లా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన్ని మేమున్నాం, అధికార పక్షంలో ఉన్నా కూడా 9.5 ఏళ్లు కేసీఆర్ సార్ నాయకత్వంలో ప్రజలకు మంచి చేయడానికి, ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రయత్నం చేసినాం. ఇలా యావత్ తెలంగాణ సమాజం ఒక్క తాటిపైకి వచ్చి ముక్త కంఠంతో సార్ ఏడున్నా మళ్ళీ రావాలి, సార్ వస్తేనే మా భక్తులు బాగుపడతాయి, తెలంగాణ బాగుపడుతుందని వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. మేము కూడా ప్రజల తరపున పాటలు పాడడానికి, సార్ని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మా కళాన్ని మేము వినిపిస్తున్నాం. చెప్పండి బ్రదర్, ఈ ముఖ్యమంత్రి సీట్ అనేది నాకెవరు గిఫ్ట్ ఇచ్చింది కాదు, తొక్కుకుంటూ వచ్చిన అన్నాడు. ఎవరిని తొక్కుకుంటూ వచ్చారు చెప్తున్నారు. ఇప్పుడు మనం జైత్యాలలో ఉన్నామన్నా, ఎవరిని దొక్కిండ్రు మీరు? మీరు తొక్కుకుంటూనే వచ్చిండ్రు. ఆయన నిజమే చెప్తుండ్రు. ఎవరైతే ఆ పార్టీలో సీనియర్లు ఉన్నారో, కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయన మాట నిండు అసెంబ్లీలో చెప్పింది కదా, నేను తొక్కుకుంటా వచ్చినా అని. ఎవరిని దొక్కినావు? జీవన్ రెడ్డి అన్న లాంటి వాళ్ళని దొక్కినావు. నీకంటే ఉన్న సీనియర్లను దొక్కినావు. నువ్వు పేమెంట్ కోటాలో పిసిసి అధ్యక్ష పదవి కొనుకొచ్చుకున్న నువ్వు ముఖ్యమంత్రి అయితే 40 ఏళ్ళు ఆ పార్టీ కండవాన్ని పట్టుకొని మోసుకొని కష్టపడి కార్యకర్త నుంచి ఇంత స్థాయి దాకా ఎదిగినటువంటి ఒక సీనియర్ నాయకుడు ఆయనకే పదవి రావద్దా? పార్టీని కష్టకాలంలో కాపాడిన వాళ్ళకు పదవులు ఉండే మీ పార్టీలా? ఇలా ఎవరిని దొక్కిండు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను, సీనియర్ నాయకులను, ఇదివరకు మంత్రులుగా చేసినట్టు వాళ్ళని కూడా తొక్కే ఆయన ముఖ్యమంత్రి పదవికి వచ్చిండు. అది గిఫ్ట్ కాదు. ఆయన పేమెంట్ కోటాలో ఢిల్లీకి కప్పం కడుతూ 24 గంటలు ఢిల్లీ మనసును గెలుచుకోవడానికి, కాంగ్రెస్ పెద్దల మనసును గెలుచుకోవడానికి ఈడికేలాడికి బ్యాగులు మోస్తూ ఢిల్లీకి కప్పం కడుతూ ఆయన కుర్చీని కాపాడుకుంటాడు. తప్పితే అది ప్రజలు ఇచ్చిన సీటు కాదు, ఏదో అలిపిరిలో అనుకోకుండా వచ్చింది. అందుకే వాళ్ళు 6 గ్యారెంటీలు మేము గెలుస్తామని పక్కాగా ఓ ప్రణాళికతో వాళ్ళు ఇయలే. ఆమె గెలిచేరా, వచ్చేరా, సచ్చేరా, వచ్చినారు చూసుకుందాం అని అనుకున్నాడు. కాకపోతే అలిపిరిలో వెరీ 1.2% ఓట్ల మార్జిన్ల ప్రభుత్వం పోయి వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు తిప్పల పడుతున్నారు. అది గిఫ్టెడ్ సీట్ కాదు, అది పేమెంట్ కోటాలో రాహుల్ గాంధీ మనసు గెలుచుకొని తెచ్చుకున్నది. రాహుల్ గాంధీ మనసును ఈ గుంపు మేస్త్రి గెలుచుకున్న రోజు ఆ కుర్చీలో ఉంటాడు. అందుకే ఆయన తాపత్రయం తెలంగాణ ప్రజల మీద కాదు, తెలంగాణ ప్రజల గోసల మీద కాదు, తెలంగాణ పల్లెల గోసల మీద కాదు, తెలంగాణలో ఇల్లు కొలగొడుతున్నటువంటి, ఇల్లు కోల్పోతున్నటువంటి, ఆశ్రయం కోల్పోతున్నటువంటి ప్రజల బాధల మీద కాదు. ఆయన బాధ, ఆయన గోస 24 గంటలు ఆయన కుర్చీని కాపాడుకోవడానికి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆయన కుర్చీని ఎప్పుడు గుర్తుకుంటారో అని ఆ ఢిల్లీకి కప్పం కట్టుకోవడానికి ఆయన బాధ. అందుకే రా ఢిల్లీ, పో ఢిల్లీ, ఇదే జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇక్కడ లంక బిందెలు నేను వచ్చినా కానీ ఇక్కడ ఏం లేవు అంటారు. మరి ఇప్పుడు 1000 కోట్లతోటి గాంధీ కారిడార్ ఎట్లా చేస్తారు? పేదల ఇల్లు గుర్చేసి మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తారు? ఇదే రాష్ట్రానికి మా సారు, మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా. మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడ్డది, టైంకు పెన్షన్లు వచ్చినాయి, ఆసరా వచ్చింది, రైతు భరోసా వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఎవరికి కేసీఆర్ కిట్ వచ్చింది,
వచ్చింది, ఆరోగ్య లక్ష్మి వచ్చింది, అన్ని వచ్చినాయి కదా, ఈ విద్యుత్ వచ్చింది, ఎవ్రీథింగ్ వచ్చింది కదా, ప్రతిదీ ఏదైతే సార్ ఇచ్చిందో అన్ని పంచంగా టైంకి వచ్చినాయి కదా, అన్ని వచ్చినాయి కదా టైంకు సార్ ఉన్నప్పుడు. అదే కుర్చీలకు నువ్వు వచ్చినాక ఎందుకు వస్తలేవు అని అడుగుతున్నా. ఎందుకు వస్తలేవు? ఎందుకనంటే 24 గంటలు ఆయన జేబులు నింపుకోవాలా, ఆయనకు బ్యాగులు మోసుకొని అలవాటు, ఆయన బాగా దిట్ట అన్న పేరు మోసినోడు. ఆ బ్యాగులు మోసుకొని ఇక్కడికి వెళ్ళి ఢిల్లీకి పోయి కప్పం కట్టాలా, ఆడ కుర్చీని కాపాడుకోవాలా, రాహుల్ గాంధీ మనసు గెలుచుకోవాలి, అంతే. అంతకు మించి లేదు. లంకె బిందెల కోసం మీరు అన్నట్టు ఇంకొక విషయం చెప్తున్నా, ఎవరు వెతుకుతారు అన్న నిధుల కోసం, లంకె బిందెల కోసం? దొంగలు వెతుకుతారు, నిజాయితీగా వెతుకారు. ఒకవేళ అనుకోకుండా బయట పడితే ప్రభుత్వానికి అప్పచెప్తారు. నువ్వు బిందెల కోసం, లంకె బిందెల కోసం వెతుకుతున్నావు అంటే నువ్వు దొంగవు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఒక దొంగవు కదా, దొంగవు కాబట్టి నీకు బిందెల కోసం, తగుట్ల కోసం, నిధులు ఎత్తుకుపోవడం కోసం ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు, ఈ రాష్ట్రాన్ని దోసుకొని జేబులు నింపుకొని బ్యాగులు నింపుకొని ఆ బ్యాగుల్ని ఢిల్లీకి పంపేయడానికి, రాహుల్ గాంధీ మనసు గెలుచుకొని కుర్చీని కాపాడుకోవడానికి, అంతే. ఒక్కసారి కేసీఆర్ గారు బయటకు వస్తుండు అని తెలియగానే అక్కడ మేడిగడ్డలో ఇవాళ మీటింగ్ ఈవినింగ్. సో ఇంకొకటి 2వ విడత రైతు బంధు ప్రకటిస్తారు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను, రైతు బంధు ఎప్పుడు వేయాలా? రైతు బంధు మనం పంట సాగు చేసేటప్పుడు దున్నుకాలప్పుడు కనీసం నాట్లప్పుడు అన్నా నువ్వు రైతు బంధు ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ వడ్లు కళ్ళాలు కోసిర్రు, కళ్ళాల వడ్లు ఉన్నాయి, కొంటున్నారు కూడా. ఐటీపీలో ఆడేయడం స్టార్ట్ అయింది కూడా, కొనుగోలు కేంద్రాలు కూడా. మరి ఎప్పుడు వస్తావు ఇంకా రైతు బంధు పెట్టిందే రైతుకు పెట్టుబడి సాయం అందడానికి. రైతు ఆయన పెట్టుబడి పెట్టుకొని అప్పు తీసుకొచ్చుకొని పెట్టుబడి తీసుకొని పంట వేసుకొని పొలం వేసి పండి ఆయన తీసుకుపోయేటప్పుడు నువ్వు పెట్టుబడి వేస్తే ఏమి వేయకపోతే అది ఎప్పుడు వేస్తున్నావు? ఈ పాటికి 2-3 ఎగ్గొచ్చిండు. ఈ వేసిన దాంట్లో 1 ఎకరానికి ఇస్తున్నాడు, ఆ 1 ఎకరం వండిస్తుండు. ఇప్పుడు కేసీఆర్ సార్ బయటకు వస్తా అంటేనే ఇంత ఉనికి వస్తుందంటేనే, ఒకవేళ కనుక కుదవ సింహం బయటకు వచ్చి ఇక్కడ ఫీల్డ్ లో నిలబడితే తట్టుకుంటున్నా ఈ సైకో ముఖ్యమంత్రి. అందుకే ఆగమాగంలా 30 నెలల యాదికిరాని మేడిగడ్డ ప్రాజెక్టు, 30 నెలల యాదికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ఆల్ ఆఫ్ సడన్ వచ్చింది. ఎందుకు? రేపు పొద్దుగాల పేపర్లలో మళ్ళీ రేవంత్ రెడ్డి మొత్తం కనబడాలా, ఒక పక్కకు కేసీఆర్ సార్ కనబడొద్దు. ఇది ఒక చిల్లర కుట్ర, చిల్లర మాటలు, చిల్లర ఎత్తుగడలు తప్పితే దీన్ని ఇంకేమన్నారు. ఒకటి చెప్పండి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు. మనం హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే బలంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఈ మూతి ప్రక్షాళన, ఈ గాంధీ కారిడార్, పేదల ఇల్లు కూల్చివేత, ఈ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు రానున్న ఎన్నికలలో ఉండబోతుంది అంటారా? అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే అన్న ఒక డిఫరెంట్ జరుగుతాయి. సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడేమో సర్పంచ్ ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఫేస్ చూసేస్తారు. లైక్ మన మున్సిపల్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, కార్పొరేషన్లు కానీ ఇటువంటి ఏమో పార్టీని చూసేస్తారు. సరే, ఎలక్షన్ అనేది మేనేజ్మెంట్, ఎలక్షన్ ఒక రకంగా జరుగుతుంది. కాకపోతే మూసి ఇళ్ల కూల్చివేతలు, ఇప్పుడు వెలుగుమట్ల కూల్చివేతలు, ఈ భూదందాలు, భూ కబ్జాలు, ఇవి డెఫినెట్ గా రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రికి పెద్ద ఎదురు దెబ్బ జరుగుతాయి. అందులో గెలవమనే ఉద్దేశం కొద్దే ఆ కుట్ర జిహెచ్ఎంసీలో మన జెండా ఎగరదని ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండి, ఆయనకు క్లారిటీ ఉండే ఆ బంగారం అసలు జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసిండు. ఇలా జిహెచ్ఎంసీని 3 ముక్కలుగా విడగొట్టిన పాపం ఆయనదే. ఎందుకు? ఏదైనా మ్యానిపులేషన్ చేసి మొన్నటిదాకా చూస్తాం, కేతనపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఆడ ఖానాపూర్ మున్సిపాలిటీ స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా వాళ్ళని ఎత్తుకపోవడానికి ప్రయత్నాలు చేసి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు అట్లనే చిన్న మున్సిపాలిటీ ఉంటే, చిన్న కార్పొరేషన్ ఉంటే ఏదైనా గ్యాంబ్లింగ్ గోల్మాల్ చేద్దామని కక్షతోటి, పగతోటి అధికార దుర్వినియోగం చేయడానికే ఈ జిహెచ్ఎంసీని 3 ముక్కలుగా విడగొట్టిండు. కానీ ఆయన ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని వేషాలు చేసినా జిహెచ్ఎంసీలో మంచి ఎదురుదెబ్బ కలుగుతుందని మేమైతే భావిస్తా ఉన్నాం. ఒకవేళ జనరల్ గానే లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రభుత్వానికి, అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత చిన్నపాటి ఎడ్జ్ ఉంటుంది, ఇంకా ఎడ్జ్ ఉంటుందేమో. కానీ ప్రజలలో మొత్తం ఉన్నటువంటి యావత్ తెలంగాణ సమాజంలో జిహెచ్ఎంసీలో కావచ్చు, ఎక్కడైనా కూడా కావచ్చు, మీరు కూడా గుర్తుకొచ్చుకోవాలి, మొన్న జరిగేటువంటి ఎలక్షన్లలో మెజారిటీ సీట్లు అంటే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో 1 సీట్ కూడా కాంగ్రెస్ గెలవలేదు, మొత్తం గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ప్రజలంతా అప్పుడే చేర్చుకుంటారు. అక్కడ కష్టం వస్తే ఇల్లు కొడితే మూసి బాధితులు అందరూ కూడా అండగా ఉండి నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. రేపు మంచి రిజల్ట్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఈ పాలన, ఈ అరాచక పాలన అంతమొందాలని, ఈ అరాచక పాలన పోవాలని, అరే ఇది ఏం నాశనకాలం వచ్చి పడ్డదిరా నాయన మాకు అని చెప్పి మేము అంటున్నాం. మేము అదే రాష్ట్రం, అదే కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఇదేమి పాలనో కాంగ్రెసు పాలన, మనలా ముంచునో మాయదారి పాలన, 6 గ్యారంటీలని అధికారంకొచ్చిండ్రు, హామీలను అడుగుతుంటే జైళ్ళల్లో పెడుతుండ్రు, అప్పుల కుప్పగా చేసి దోసుక తింటుండ్రు చూడు, ఇదేమి పాలనో మాయదారి పాలన,
మనలా ముంచునో కాంగ్రెసు పాలన 2500 ఇస్తానని ఇయ్యలేదు తులము బంగారముకు తూట్లను పొడిసిండు చూడు ఇస్తానన్న పెన్షను ఇయ్యలేదు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇయ్యలేదు అందరం ఎక్కినాక బొందలోన దొక్కుతుండు ఇదేమి పాలనో కాంగ్రెసు పాలన మనలా ముంచునో మాయదారి పాలన ఈ మాయదారి పాలనను ఈ అరాచక పాలనను ఈ కౌరవుల పాలనను అంతమొందించడానికి మా కుటుంబ సింహం బయలుదేరింది ప్రజా ఉద్యమాలలో పేరెన్నిక కలిగినట్టు నాయకుడు ఆయన ఫేస్ వాల్యూవే కేసీఆర్ పేరు చెప్తేనే లక్షలాదిగా కోట్లాదిగా జనాలు రోడ్డు మీదకి వస్తారు ఇలా ఆయన కోసం లక్షలాదిగా కోట్లాదిగా యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది సార్ రాకతోటి ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా గులాబీమయమైంది భవిష్యత్తులో రానున్న రోజులలో ఆన్ఫీల్డ్ లోనే సార్ ఉండి వీళ్ళకు అరద్దు కానీ వాళ్ళ పాయింట్ తడుస్తుందని చెప్తుంది ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి గారి ప్రభావం ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది అన్న ఇలా మీరు చూస్తుంటే తెలుస్తుంది వాళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం అంతా గులాబీమయమైంది జగిత్యాలలో ఇలా ఎక్కడైతే సంజయ్ గారు గులాబీ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు పోయి ఇలా నేను ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉన్నా చెప్పుకొని దుస్థితిలో ఉండి ఆ పార్టీలో ఉన్నామని చెప్పుకుంటున్నాడు ఇలా సంజయ్ చెప్తున్నాను అటోనివా ఇటోనివా నువ్వు ఇటోనివా నువ్వు ఇక్కడికొచ్చి చెప్పయ్యా ఎందుకంటున్నా అంటే నేను బీఆర్ఎస్ ఉన్నాను చెప్పుకున్నావు కదా బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతే నువ్వు గార్డెన్ చెప్తున్నావు నువ్వు గీడి ఉండాలి నేను అదే అంటున్నా అటోనివా నువ్వు ఇక్కడికొచ్చి చెప్పయ్యా బీఆర్ఎస్ పార్టీ జెండా గులాబీ జెండా ఈ జగిత్యాల గడ్డ మీద అంతకు ముందు ఎగిరింది ఇప్పుడు కూడా మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్